హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ స్వాలోడ్ స్టార్ అనిమే తీసుకువచ్చాను. ఈ వీడియో యాక్షన్తో నిండి ఉంది మరియు వీలైతే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకు అంటే ఈ అనిమేకి చాలా అవార్డ్స్ వచ్చాయి. మీకు నచ్చుతుంది. మన హీరో సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడని మనం చూస్తాము. అంటే ఈ సమయంలో అతను ఒక విద్యార్థి. అతని కల మార్షల్ ఆర్ట్ వారియర్ కావడమే. అతని తరగతిలో ఒక అమ్మాయి ఉంది. ఆమెను అతను ఇష్టపడుతూ ఉంటాడు. తన ఖాళీ సమయంలో ఆమెను చూస్తూ ఉంటాడు. అతను ఆమెను పదే పదే చూడడం పక్క బెంచ్లో ఉన్న వ్యక్తికి ఇష్టం లేదు. ఎందుకంటే అతను కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. స్కూల్ సమయం అయిపోయి తన ఇంటివైపు వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వస్తాడు. ఫ్రెండ్స్, ఈ అబ్బాయి పేరు హావుబై. ముందుకు వచ్చి అతన్ని ఆపి అతను తనను ఫ్యాంగ్, నువ్వు యువింగ్ ని చూడటం మానేయమని అంటాడు. ఎందుకు అంటే నేను యువింగ్ ని ఇష్టపడుతున్నను. నువ్వు తన వైపు చూడకు. నేను ఆమెను నా స్నేహితురాలిగా చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి బదులుగా నేను నీకు ఒక విషయంలో సహాయం చేస్తాను అని అంటాడు. అప్పుడు అతను ఏ విషయానికిలో చేపు అంటాడు. అప్పుడు హావుబై, నాకు తెలుసు నువ్వు కూడా వారియర్ అవ్వాలి అనుకుంటున్నావు. అలాగే నేను కూడా వారియర్ అవ్వాలి అనుకుంటున్నా. అంతేగాక నేను మార్షల్ హల్ సీనియర్ డిసిపుల్, అందుకే నేను నిన్ను వారియర్ అవటానికి హెల్ప్ చేస్తా అంటాడు. అప్పుడే హావుబై ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా మార్షల్ హాల్ సీనియర్స్. అప్పుడు ప్యాంగ్, నేను నువ్వు చెప్పినట్టు చేయను. ఎందుకంటే నేను యువింగ్ ని ఇష్టపడుతున్నా. అలాగే తను కూడా నన్ను ఇష్టపడుతుంది. అది విని హావుబైకి కోపం వచ్చి ఫాంగ్ మీద దాడి చేయబోతాడు. కానీ ఫ్యాంగ్ కిక్ ఇస్తాడు. దెబ్బకి మనోడు దూరంగా పడతాడు. పల్లురాలతాయి. స్నేహితులు అతని వైపు చూస్తున్నారు. మీరు ఏమి చూస్తున్నారు, వెళ్లి వాడిమీద దాడి చేయండి అని వాళ్లతో చెబుతాడు. అప్పుడు అతని స్నేహితులు ఫ్యాంగ్తో ఫైట్ చేస్తారు. కాని ఫ్యాంగ్ వాళ్లని సులభంగా తప్పించుకుని తిరిగి కొడతాడు. ఫ్యాంగ్ వాళ్లని కొట్టి వారిని స్పృహ కోల్పోయేలా చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు అతను తన స్కూల్కి వెళ్తూ ఉంటాడు. దారిలో కొంతమంది ఫైటింగ్ గ్యాంగ్ ఫ్యాంగ్ని నాలుగు వైపుల చుట్టుముట్టారు. మీరు ఎందుకు నన్ను చుట్టుముట్టారు, నా దరికి ఎందుకు అడ్డు వస్తున్నారు అంటాడు. అప్పుడు గ్యాంగ్ లీడర్ ముందుకు వచ్చి, హావుబై డబ్బు ఇచ్చి మమ్మల్ని హైర్ చేశాడు. నీ చేతులు ఇంకా కాళ్ళు విరగ్గొట్టి హావుబై దగ్గరికి పంపమని చెప్పాడు. ఇది విన్న ఫ్యాంగ్ కోపం వస్తుంది. గ్యాంగ్తో ఫైట్ చేయటానికి రెడీ అవుతాడు. ముఠా సభ్యులు అతనిపై దాడి చేయడం ప్రారంభిస్తారు. తరువాత అతను దాడి నుండి చాలా కష్టంతో తప్పించుకుంటాడు మరియు తన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ ఉపయోగించి వారందరినీ ఓడించి త్వరగా తన స్కూల్కి వెళ్తాడు. మరియు ఫ్యాంగ్ తన తరగతికి వచ్చిన వెంటనే అతను పూర్తిగా సురక్షితంగా ఉండటం చూసి హావుబై షాక్ అవుతాడు మరియు అతను గ్యాంగ్ చేతుల నుండి ఎలా తప్పించుకున్నాడో అని తన మనస్సులో ఆలోచిస్తాడు. ఫ్యాంగ్, ఈ రోజు తప్పించుకున్నావు, కానీ అది ఇంకా ముగియలేదని. నేను మీపై ప్రతీకారం తీర్చుకుంటానని చెబుతాడు. కాబట్టి ఇప్పుడు అతను మరుసటి రోజు కోసం ఒక ప్రణాళిక వేసుకుని ఫ్యాంగ్ తండ్రిని తన ఇంట్లో పనికి పిలుస్తాడు. వాస్తవానికి ఆ సమయంలో తండ్రి మరియు అతని ముగ్గురు స్నేహితులు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరియు వారు ఇళ్ల వస్తువులను మార్చే పని చేసేవారు. కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకుని ఫ్యాంగ్ తండ్రిని మరియు అతని బృందాన్ని తన ఇంట్లో పనికి పిలిచాడు. మరియు వారు వస్తువులను మారుస్తున్నప్పుడు ఫ్యాంగ్ మీద కోపాన్ని అతని తండ్రిపై తీర్చడానికి అతను ఫ్యాంగ్ తండ్రిని తన్ని అతనిని పడవేసి, నీ వల్ల నా ఇంట్లో కార్పెట్ పడే పోయిందని, అది చాలా ఖరీదైనది అంటాడు. ఫ్యాంగ్ నాన్న స్నేహితులు అతన్ని పైకి లేపుతారు. అప్పుడు వాళ్లు, ఇది ముందే పడైపోయింది అని మేము మీకు ముందే చేపం, మా మీద ఎందుకు దాడి చేస్తున్నారు అని అంటారు. అప్పుడు హావుబై వల్ల మాటలు వినకుండా పొగరుగా నవ్వుతూ వాళ్లని కొడతాడు. బాడీ గార్డ్స్ వారిని కొట్టడం ప్రారంభిస్తారు. ఫ్యాంగ్ తండ్రిని పట్టుకుని కొడుతుండగా గ్యాంగ్ అక్కడికి వచ్చి తన తండ్రిని కొట్టడం చూసి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను, నా తండ్రిని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు. హావుబై అతనితో, నువ్వు నన్న అపగలనని అనుకుంటున్నా అంటాడు. హావుబై ఫగ్ మీద దాడి చేస్తాడు. కాని ఫ్యాంగ్ హావుబైని మళ్లీ కొడతాడు. మధ్యలో బాడీ గార్డ్స్ వస్తారు. వాళ్లని కూడా కొడతాడు. హావుబై మళ్లీ తిరిగి వస్తాడు. అప్పుడు ఫ్యాంగ్ హావుబై నీ గాల్లో ఎగరేసి కొడతాడు. హావుబై దూరంగా మెట్లమీద పడి స్పృహ తప్పిపోతాడు. కాసేపటికి పోలీసులు వచ్చి ఫ్యాంగ్ని అరెస్టు చేస్తారు. యూమింగ్ అక్కడికి వస్తుంది. ఆమె కూడా ఫ్యాంగ్ పోలీసులతో వెళ్తున్నట్లు చూస్తుంది. ఇప్పుడు సీన్ మారుతుంది. ఆ పోలీసులు ఫ్యాంగ్ను లాకప్లో ఉంచి ఫ్యాంగ్ తండ్రిని విడుదల చేసినట్లు మనం చూస్తాము. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ హావుబై ఒక క్లబ్లో కూర్చుని ఒక వ్యక్తితో ఫ్యాంగ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్న దృశ్యాన్ని మనకు చూపిస్తారు. మరియు ఆ వ్యక్తి ఫ్యాంగ్ పేరు వినగానే చంపడానికి నిరాకరిస్తాడు. ఎందుకు అంటే ఫ్యాంగ్ మార్షల్ ఆర్ట్ ఎగ్జామ్కి అప్లై చేశాడు. అతనితో పోరాడలేనని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు హావుబై కూడా ఫ్యాంగ్ను చంపడానికి ఎవరూ సిద్ధంగా లేరని అనుకుంటాడు. కాబట్టి హావుబై తన మామ వద్దకు వెళ్లి అతని గురించి 2-3 సార్లు నన్ను చాలా దారుణంగా కొట్టాడని చెబుతాడు. ఫ్రెండ్స్, హావుబై మామ ఒక శక్తివంతమైన వ్యక్తి మరియు అతను టైగర్ స్క్వాష్ జట్టులో కూడా సభ్యుడు.
కాబట్టి మామ అతని గురించి అస్సలు చింతించవద్దని చెబుతాడు. నేను అతనికి చాలా మంచి పాఠం నేర్పుతాను మరియు హావ్ బై మామ. కిల్లర్ స్నేహితుడు అతనికి ఫోన్ చేసి ఫ్యాంగ్ గురించి అన్ని సమాచారం ఇచ్చి నువ్వు అతన్ని చంపు అని అంటాడు. అప్పుడు అతను, సరే, ఈ విషయానికి నా దగ్గర వదిలేయండి. తదుపరి సన్నివేశంలో ఆ కిల్లర్ ఫ్యాంగ్ ని ఏ లాకప్లో పెట్టారో అదే లాకప్ ఎదురు లాకప్లోకి వస్తాడు. అతనితో పాటు అతని సహచరులు మరికొందరు ఉన్నారు. వాళ్ళు బ్లేడ్ ని షార్ప్ చేస్తూ ఉన్నారు. ఫ్యాంగ్ కూడా వారు ఇలా చేయడం చూస్తాడు మరియు ఖచ్చితంగా గొడవ జరుగుతుందని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు తదుపరి సన్నివేశంలో చాలామంది జనాలు ఆహారం తినడానికి రావడం మనం చూస్తాము మరియు అప్పుడు ఫ్యాంగ్ అతను టేబుల్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు 4-5 ఖైదీలు అతని దగ్గరికి వచ్చి అతనిని చుట్టుముట్టి ఇప్పుడు మేము మీ చేతులు మరియు కాళ్ళు విరగ్గొడతామని చెబుతారు. ఆపై లాకప్లో పోరాటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అతను ఆ 4 దాడి నుండి సులభంగా తప్పించుకుంటాడు మరియు వారిని చాలా కొట్టి వారిని కొట్టడం ద్వారా వారిని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. హంతకుడు దూరంగా కూర్చుని ఫ్యాంగ్ను సరదాగా చూస్తున్నాడు. ఫ్రెండ్, నువ్వు బాగా పోరాడుతావు మరియు తరువాత అతను మొదట నేను నీతో సరదాగా గడపాలనుకున్నాను. ఇప్పుడు అలారాలు యాక్టివేట్ అయ్యాయి కాబట్టి నేను ఈ పాయింట్ను త్వరగా పూర్తి చేయాలి అని అంటాడు. అతను బ్లేడ్స్ తీసి ఫ్యాంగ్ పై దాడి చేస్తాడు. ఫ్యాంగ్ దాడి నుంచి సులభంగా తప్పించుకుంటూ కిల్లర్ ఫ్యాంగ్ పైకి బ్లీడ్స్ విసురుతాడు. ఫ్యాంగ్ తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు హంతకుడు చాలా స్పీడ్గా తన బ్లెడ్లను ఫ్యాంగ్ మీదకి విసురుతాడు. ఫ్యాంగ్ టేబుల్ను షీల్డ్గా అడ్డుపెట్టుకుంటాడు కానీ బ్లెడ్స్ టేబుల్ను చీల్చుకుంటూ వెళ్ళిపోతాయి. ఫ్యాంగ్ అతనిపై దాడి చేసేలోపే హంతకుడు పూర్తి నమ్మకంతో మరియు వేగంతో బ్లెడ్స్ వదులుతాడు. ఆ బ్లెడ్స్ సూపర్ స్పీడ్గా ఫ్యాంగ్ వైపు రావడంతో ఫ్యాంగ్ పక్కకి తప్పుకోలేడు. ఫ్యాంగ్కి తగిలే సమయంలో ఫ్యాంగ్ స్పిరిట్ పవర్ ఆ బ్లెడ్స్ ని గలోనే ఆపి వాటి డైరెక్షన్ ని మారుస్తాడు. దానిని చూసి హంతకుడు చాలా ఆశ్చర్యపోయాడు మరియు ఇలా ఎలా జరుగుతుంది, నా బ్లెడ్స్ ఎప్పుడూ మిస్ అవ్వలేదు, ఇప్పటివరకు నా జీవితంలో ఇలా జరగలేదు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అది కిల్లర్ చూసి భయపడి అక్కడ మోకాళ్లపై కూర్చున్నాడు. ఫ్యాంగ్ స్పిరిట్ శక్తి ఉపయోగించడం కారణంగా ఫ్యాంగ్ తలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. అతను బిగ్గరగా అరుస్తాడు మరియు అతను కూడా అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కాబట్టి పోలీసులు ఫ్యాంగ్ను ఆసుపత్రికి తరలిస్తారు మరియు ఫ్రెండ్స్, ఈ పాఠం ఇక్కడ ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉంది? నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బై బై.